ఒక సమయంలో అనిల్ అంబానీ ఇంటి నుంచి ఆఫీస్కి హెలికాప్టర్లో వెళ్లేవాళ్ళు. తన అర్ధాంగికి బర్త్డే గిఫ్ట్గా 400 కోట్ల విలువ చేసే బోట్ను ఇచ్చారు. 2008లో 2 లక్షల కోట్ల విలువైన ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో 6వ స్థానంలో నిలిచాడు. కానీ ఆ తరువాత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు నమ్మశక్యంగా అనిపించవు. చూస్తుండగానే అతని వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అతని నెట్వర్క్ పడిపోయింది. అనిల్ అంబానీ సామ్రాజ్యం కుప్పకూలడానికి కారణం ఏంటి? ఏ కారణాలతో నష్టం వచ్చిందో ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జూలై 6, 2022లో ధీరుభాయ్ అంబానీ మరణించారు. 40 ఏళ్ల క్రితం కేవలం 500 రూపాయలు తీసుకుని ముంబై చేరుకున్నాడు. ఈ రోజు తన కొడుకులకి 25,000 కోట్ల వ్యాపారాన్ని చేతుల్లో పెట్టాడు. ధీరుభాయ్ అంబానీ మరణించిన తరువాత 2 నెలలు ఇద్దరు కలిసి వ్యాపారాన్ని నిర్వహించారు. కానీ 3 కారణాలతో వాళ్ళిద్దరూ విడిపోయారు. ధీరుభాయ్ అంబానీ చనిపోయే కంటే ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. వ్యాపారాన్ని తన కొడుకులిద్దరికీ డివైడ్ చేయలేదు. దీంతో వ్యాపార నిర్వహణలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ టెలికాం బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. అనిల్ అంబానీ పవర్ జనరేషన్ని పెంచాలనే ఆలోచనలో ఉండేవాళ్ళు. అయితే రిలయన్స్ సంస్థ దగ్గర ఒక ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేంత పెట్టుబడి మాత్రమే ఉంది. చివరికి రిలయన్స్ టెలికాం సంస్థలో పెట్టుబడి పెట్టింది. అనిల్ అంబానీ ఈ విషయంలో చాలా బాధగా ఉన్నారు. అనిల్ అంబానీ లైఫ్ స్టైల్ కూడా మనస్పర్ధలు పెరగడానికి మరో కారణం. అనిల్ అంబానీ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు. సమాజ్వాద్ పార్టీకి సమర్థుడిగా మారారు. ఆ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే సినీ తార టీనా మునిమ్ని పెళ్లి చేసుకునే విషయంలోనూ ఇంట్లో అయిష్టత వ్యక్తమైంది. అయితే అనిల్ అంబానీ పొలిటీషియన్స్, బాలీవుడ్ స్టార్లతో దగ్గరగా ఉండడం కూడా ముఖేష్ అంబానీకి అంతగా నచ్చలేదు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరగడంతో వారి తల్లి కోకిలాబెన్ రిలయన్స్ ఆస్తులను ఇద్దరికి సమానంగా పంచాలని డిసైడ్ అయ్యారు. జూన్ 18, 2005లో పంపకాల గురించి బహిరంగ ప్రకటన చేశారు. ముఖేష్ అంబానీ ఖాతాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఐపీసీఎల్ చేరాయి. అయితే ఆ తరువాత దశలో రెండూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీగా మారింది. క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేయడం ఈ సంస్థ పని. పెట్రోకెమికల్స్ ప్రొడక్షన్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఈ సంస్థ పనిలో ఉంది. మరోవైపు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్ ఇందులో ఉండేవి. ఇవన్నీ కలిసి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ ADAGగా మారింది. ముఖేష్ అంబానీకి ఆల్రెడీ మ్యాసివ్ క్యాష్ మరియు లాభాలు వస్తున్న సంస్థ ఉంది. మరోవైపు అనిల్ అంబానీకి వచ్చిన కంపెనీల లాభాలు ముఖేష్ అంబానీతో పోల్చినప్పుడు తక్కువే. కాకపోతే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. గతంలో కంటే భిన్నంగా అనిల్ అంబానీ ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయగల స్థితిలో ఉన్నారు. అందుకే సెటిల్మెంట్స్ అయిన 2వ రోజునే ADAGలో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. 80,000 కోట్లతో పవర్ జనరేషన్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసే పని మొదలుపెట్టారు. 2,000 కోట్లు రిలయన్స్ క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేశారు. వీటికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులు నిర్వహించేందుకు 1,000 కోట్లు అప్పు చేశారు. కొద్ది రోజులకే రిలయన్స్ కమ్యూనికేషన్స్ IPO కూడా మొదలుపెట్టారు. మరోవైపు ముఖేష్ అంబానీ ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేయలేదు. మౌనంగా తన పెట్రోకెమికల్స్ బిజినెస్ను విస్తరిస్తూ వెళ్లారు. రిటైల్ ఇండస్ట్రీస్లోకి కూడా అడుగుపెట్టారు. సోదరులిద్దరూ విడిపోయిన మొదటి సంవత్సరం వారి లాభాలు విపరీతంగా పెరిగాయి. ముఖేష్ అంబానీ నెట్వర్త్ $8.5 బిలియన్ నుంచి $20 బిలియన్ చేరింది. మరోవైపు అనిల్ అంబానీ నెట్వర్త్ $5.7 బిలియన్ నుంచి $18.2 బిలియన్ చేరింది. ప్రపంచంలోనే 18వ ఆస్తిపరుడిగా మారారు. కానీ ఈ లాభాలతో కూడా అతను సంతోషంగా లేడు. ఎందుకంటే అతని సోదరుడు తనకన్నా 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. 2008లో తన రెండో కంపెనీ రిలయన్స్ పవర్ IPO తెరవాలనుకున్నాడు. ఆ సమయంలో రిలయన్స్ పవర్ 12 భిన్నమైన ప్రాజెక్ట్స్ని నిర్వహిస్తోంది. ఈ 12 రకాల ప్రాజెక్ట్స్లో అనిల్ అంబానీ కలలు కన్న ప్రాజెక్ట్ దాద్రి ప్రాజెక్ట్. ఇందులో నేచురల్ గ్యాస్ని ఉపయోగించి దాదాపు 7,480 MW ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయాలనేది ప్లాన్. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పవర్ ప్రాజెక్ట్గా మారనుంది. కంపెనీ భవిష్యత్తు చాలా బాగుండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ IPO లాంచ్ చేసిన నిమిషంలోనే ఫుల్గా సబ్స్క్రైబ్ అయ్యింది. దాదాపుగా 11,500 కోట్లు సమీకరించింది. దేశంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా మారింది. అలా అనిల్ అంబానీ నెట్వర్త్ $18.2 బిలియన్ నుంచి $42 బిలియన్ చేరింది. వేగంగా ఆలోచించేవాడు, వేగంగా ఆచరణ సాధ్యం చేసేవాడు. అదే అతని విజయ రహస్యం కూడా. 2008లో అనిల్ అంబానీ గ్రూప్ మొత్తం లాభం దాదాపుగా 9,000 కోట్లకు చేరుకుంది. అయితే ఇందులో 75% ప్రాఫిట్స్ గ్రూప్లోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి మాత్రమే వచ్చేది. ఆ సమయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అతిపెద్ద రెండో కంపెనీగా లాభాలతో నడుస్తోంది. అయితే 2007లో వోడాఫోన్, ఎయిర్టెల్ ఎంట్రీ తర్వాత రిలయన్స్ కమ్యూనికేషన్స్ మార్కెట్ షేర్ పడిపోవడం మొదలైంది. టైం ప్రకారం కంపెనీ ఎవాల్వ్ చేయలేదు. 2002లో మొబైల్ని కాల్స్ మాట్లాడడానికి మాత్రమే వాడేవాళ్ళు. అందుకే అప్పుడు CDMA కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడేవాళ్ళు. అయితే ఈ టెక్నాలజీ 3D స్పీడ్కి సరిపోయేది కాదు. 4G నెట్వర్క్కి సపోర్ట్ కూడా చేసేది కాదు. కస్టమర్లు రిలయన్స్ని వదిలేసి ఇతర మొబైల్ కంపెనీలను ఇష్టపడడం మొదలుపెట్టారు.
దీంతో మరోసారి అనిల్ అంబానీ వేల కోట్లు అప్పు తీసుకుని జిఎస్ఎం టెక్నాలజీని వాడాలని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. దాద్రి షాపు పవర్ ప్లాంట్స్ కోసం, న్యాచురల్ గ్యాసెస్ కోసం అనిల్ అంబానీ కేవలం తన సోదరుడి మీదనే ఆధారపడ్డారు. ఇది ఇద్దరి మధ్య పంపకాలు జరిగినప్పుడు ఒప్పందంలో భాగం. అయితే ముఖేష్ అంబానీ ఒప్పందం ప్రకారం కాకుండా రేట్లు పెంచి న్యాచురల్ గ్యాస్ని అమ్మడం మొదలుపెట్టారు. దీంతో రిలయన్స్ పవర్ ఇన్పుట్ కాస్ట్ పెరిగింది, లాభాల శాతం తగ్గింది. ఈ విషయం మీద అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ మీద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఆ కేసు గెలిచారు కూడా. ముఖేష్ అంబానీ ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లారు. అయితే సుప్రీంకోర్టు ముఖేష్ అంబానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. మరో షాక్ ఏంటంటే 2004లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క అత్యధిక అధికారాలను ఉపయోగించి అనిల్ అంబానీ 2000 ఎకరాల పొలాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారనేది అపవాదొచ్చింది. ఈ సంస్థలోనే అనిల్ అంబానీ దాద్రి ప్రాజెక్టును నిర్మించారు. కానీ 1000 మందికి పైగా రైతులు అలహాబాద్ హైకోర్టులో అనిల్ అంబానీకి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమని తమ దగ్గర భూములు తీసుకుని ఆ తర్వాత తమ భూములను ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పిందని ఆరోపణలు చేశారు. కింది కోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అనిల్ అంబానీ రైతులకు భూములను తిరిగి ఇచ్చేయాలనే తీర్పునిచ్చింది. అలా ఆ కంపెనీని మూసేసి వేల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. 2015 నాటికి రిలయన్స్ క్యాపిటల్ మినహా మిగతా కంపెనీలన్నీ నష్టాల్లోనే కొనసాగాయి. దాదాపు 1,25,000 కోట్ల అప్పులకు సంస్థ చేరింది. అత్యంత అప్పులు తీసుకున్న సంస్థగా కూడా అనిల్ అంబానీ సంస్థ మిగిలింది. ఇంత నష్టం చవి చూసిన తర్వాత కూడా అనిల్ అంబానీ 2,000 కోట్లతో మళ్లీ పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన సంస్థ నష్టాల్లో నడిచే సంస్థే కాదు, 6,700 కోట్ల అప్పును మోస్తున్న సంస్థ. ఆ తర్వాత ఈ సంస్థ పేరును రిలయన్స్ డిఫెన్స్గా మార్చారు. ఈ రంగంలో అనుభవం లేని కారణంగా అనిల్ అంబానీ తీవ్రంగా మళ్లీ నష్టపోయారు. దీనికి తోడు జియో ఎంట్రీ కూడా అనిల్ అంబానీని పెద్ద దెబ్బతీసింది. ఆ తర్వాత క్రమంలో 10 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ని పోగొట్టుకున్నారు. 2019లో అనిల్ అంబానీ కంపెనీ బ్యాంక్లో బ్యాంక్రప్ట్స్కి దారితీసింది. స్వీడిష్ కంపెనీ ఒక కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే ఎరిక్సన్ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన మొబైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేసేలా ఒప్పందం చేసుకుంది. అయితే చాలా కాలంగా ఆ సంస్థకి పేమెంట్స్ ఇవ్వడం ఆపేసింది. అయితే సుప్రీంకోర్టు నెలలోపు 550 కోట్లు ఆ కంపెనీకి చెల్లించాలని తీర్పునిచ్చింది. అలా చేయకపోతే 3 నెలల జైలు శిక్ష విధించాలని తీర్పు చెప్పింది. ఆ సమయంలో ముఖేష్ అంబానీ ఆ బాకీ మొత్తం కట్టేశారు. కార్పొరేట్ ఫైనాన్సింగ్ బిజినెస్ కూడా దెబ్బతింది. ఎందుకంటే ఎక్కువ మొత్తాలు అనిల్ అంబానీకి చెందిన ఇతర సంస్థలకే ఇవ్వడం జరిగింది. నష్టాలు చవిచూస్తున్న సమయంలోనూ కస్టమర్ల నుంచి డివిడెండ్స్ సేకరించడం పెద్ద నేరం అవుతుంది. ఇక అప్పులిచ్చిన బ్యాంక్స్ లోన్లు రీపే చేయాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. 2021 నాటికి 20,000 కోట్ల అప్పు అయింది. బ్యాంకులు కూడా కేసులు ఫైల్ చేశాయి. విదేశాల్లో స్థిరాస్తులు ఉన్నాయనే మాట వినిపించినా అతనైతే అప్పుల్లో ఉన్నాడనేది వాస్తవం.